న్యూస్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మెయిన్స్ బిల్లు 2024 కు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లు అమల్లోకి వస్తే 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా విధించేలా రూపకల్పన చేశారు. మరోవైపు అధికార పార్టీ సభ్యులు విపక్ష సభ్యులను కూర్చోమనడంపై రాజ్యసభలో జయా బచ్చన్ చైర్మన్ జగదీప్ ధన్కర్ ను నిలదీశారు. కూర్చోమని చెప్పడానికి వారెవరని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్ 2024కు లోక్సభలో ఆమోదం తెలిపింది. ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే పేపర్ లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా, నకిలీ వెబ్సైట్లను సృష్టించినా గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా పడనుంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్, ఎన్డీఏ వంటి పోటీ పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సియూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకు ఇది వర్తిస్తుంది. మరోవైపు ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో గందరగోళం చోటు చేసుకుంది. మధ్యలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మరో దానికి వెళ్లిపోవడంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారిని అధికార ఎంపీలు కూర్చోమని ఎగతాళి చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ చైర్మన్ జగదీప్ ధన్కర్ను నిలదీశారు. వైమానిక రంగంపై విపక్షాలు అడిగిన 18వ ప్రశ్నకు సమాధానం రాకుండానే సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తర్వాత ప్రశ్నకు వెళ్లిపోయారు. దీంతో జయా బచ్చన్తో పాటు కాంగ్రెస్ ఎంపీ దీపేంద్ర సింగ్ హుడా, పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ కూర్చోమని చెబితే ఖచ్చితంగా పాటిస్తామని, ఎవరో చెబితే చేతులు ముడుచుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ హక్కుతో అధికార పార్టీ సభ్యులు మమ్మల్ని కూర్చోమని చెబుతున్నారని ప్రశ్నించారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆ ప్రశ్నను ధన్కర్ లిస్టు చేయడంతో చర్చ కొనసాగింది.